ఇంటిపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ ఇచ్చే పథకానికి కేంద్ర కేబినెట్ పచ్చ జెండా ఊపింది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, సబ్సిడీ ఎలా పొందాలి, ప్రశ్నలు సందేహాలపై కేంద్ర కేబినెట్ స్పష్టతనిచ్చింది. ఇళ్ల పైకప్పులపై సౌరపర ఫలకాలు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్ పొందడానికి సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ 2023-24 నుంచి 2026-27 వరకు గడువు కాలం ఇచ్చింది. అయితే 4 ఏళ్లు నడిచే ఈ పథకానికి 75,021 కోట్ల నిధులను కేంద్రం కేటాయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఈ పథకం కింద రాయితీ ఎంత, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దానికి కూడా కేంద్రం వివరాలు పొందుపరిచింది. పీఎం సర్క్యూగర్ ఉచిత విద్యుత్ పథకం కింద రాయితీని కేంద్రం 2 భాగాలుగా విభజించి ఇవ్వనుంది. 2 కిలోవాట్ల సామర్థ్యానికి 60% అంతకు పైబడిన యూనిట్లకు 40% మొత్తాన్ని రాయితీ కింద అందిస్తారు. 3 కిలోవాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి 1,40,000 రూపాయలు ఖర్చయితే అందులో కేంద్రం గరిష్టంగా 78,000 రూపాయలు అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పూచీకత్తు అవసరం లేని బ్యాంకు రుణం రూపంలో సమకూరుస్తుంది. రిపో రేటుకు అదనంగా 0.5% వడ్డీని దానిపై వసూలు చేయనుంది. ప్రస్తుతం ఈ రిపో రేట్ 7%గా ఉంది. ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో తొలి 300 యూనిట్లు లబ్ధిదారుడు ఉచితంగా వాడుకోవచ్చు. మిగిలిన 600 యూనిట్లను నెట్ మీటరింగ్ ద్వారా విక్రయించుకోవచ్చు. దీనివల్ల నెలకు 1,265 రూపాయలు ఆదాయం వస్తుంది. అందులో 610 రూపాయలని బ్యాంకు రుణ వాయిదా కింద జమ చేసుకుంటారు. దీనివల్ల 7 ఏళ్లలో ఆ రుణం తీరిపోతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 1 కిలోవాట్కు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వ్యవస్థ ఏర్పాటుకు చేరుకున్న వారికి 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటు చేసుకున్న వారికి 78,000 రూపాయలు గరిష్ట రాయితీ అందుతుందని చెప్పారు. నెలకు 150 యూనిట్ల విద్యుత్ వినియోగించే వారికి 1 నుంచి 2 కిలోవాట్ల రూఫ్ టాప్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని సూర్యాగర్ వెబ్సైట్లో పేర్కొన్నారు. 150 నుంచి 300 యూనిట్ల చొప్పున వినియోగించేవారు 2 నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 300 యూనిట్లకు పైబడి విద్యుత్తును వినియోగించేవారు 3 కిలోవాట్ ఆ పైబడి సామర్థ్యం కలిగిన సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. 3 కిలోవాట్లకు మించి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న గరిష్టంగా 78,000 రూపాయలు మాత్రమే సబ్సిడీగా చెల్లిస్తారు. నివాసుల సంక్షేమ సంఘాలు బృందంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారు ఉమ్మడి ప్రాంతంలోని విద్యుత్ దీపాలు, వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల కోసం 500 కిలోవాట్ల వరకు రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి ఠాకూర్ చెప్పారు. ఇందుకోసం ఒక్కో కిలోవాట్కు 18,000 రూపాయల వరకు రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాలో ఒక సౌర నమూనా గ్రామాన్ని తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఈ విషయంలో బాగా పనిచేసే పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. 2025 కల్లా దేశంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలన్నింటిపైన రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటిస్తామని, రాయితీ మొత్తాన్ని పూర్తిగా కేంద్రమే ఇస్తుందని తెలిపారు. ఈ పథకం వల్ల 17 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. కాగా ఈ పీఎం సూర్యాగర్ పథకానికి దరఖాస్తు ప్రక్రియ ఎలా చేసుకోవాలో కేంద్రం తెలిపింది. ఈ ప్రక్రియ మొత్తం 6 స్టెప్స్లో పూర్తి చేసుకోగలిగేలా కేంద్రం వెసులుబాటును కల్పించింది. ముందుగా పీఎం సూర్యాగర్ పోర్టల్లో పేరును రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం మీ రాష్ట్రం విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి. మీ విద్యుత్ కనెక్షన్, కన్స్యూమర్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. తర్వాతి స్టెప్ కన్స్యూమర్ నంబర్, మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి. అక్కడ రూఫ్ టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోవాలి. ఆపై 3వ స్టెప్ దరఖాస్తు పూర్తి చేసి డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చే వరకు వేచి చూడాలి. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కంలోని నమోదిత విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత 4వ స్టెప్ ప్రకారం ఇన్స్టలేషన్ పూర్తయిన తర్వాత ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్లో సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇక 5వ స్టెప్ నెట్ మీటర్ ను ఇన్స్టాల్ చేశాక డిస్కమ్ అధికారులు తనిఖీలు చేస్తారు. అనంతరం పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆఖరుగా 6వ స్టెప్ కింద ఈ రిపోర్టు పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు కౌన్సిల్ చెక్ ను పోర్టల్లో సబ్మిట్ చేయాలి. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.